తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చేందుకు పోలీసులు నార్కోటిక్స్ అధికారులు యాక్షన్లోకి దిగారు. ఈ మేరకు పలు రంగాలపై వరుసగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్ తాజాగా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని అధికారులకు సూచించారు. అందులో భాగంగానే నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి రవాణా నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, డ్రగ్స్ గంజాయి రవాణా నివారణ కోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులు సీఎంకు ఏమని వివరించారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఒకప్పుడు హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్, సైబరాబాద్. రాను రాను హైదరాబాద్ అనగానే అందరికీ డ్రగ్స్ పేరే వినిపిస్తుంది. ఎందుకంటే సినీ తారలు కొంతమంది డ్రగ్స్ కేసుల్లో ఉండడంతో డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా, అదేవిధంగా డ్రగ్స్ పెడ్లర్స్గా మారడంతో అందరికీ అయితే మాత్రం హైదరాబాద్ అనగా డ్రగ్స్ పేరే వినిపిస్తుంది. అయితే ఈ పేరుని రూపుమాపాలి, అసలుకి తెలంగాణలోను హైదరాబాద్లోను డ్రగ్స్ అనే పేరే వినిపించకూడదు అని చెప్పేసి కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా ఆదేశాలు జారీ చేశారు. అటు పోలీసులకైతే మాత్రము పోలీసులు ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగి నిన్న ఆదివారం కావడంతో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి పబ్బుల మీద నిఘా ఉంచి ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీలు అయితే మాత్రము చేశారు. ఈ నేపథ్యంలోనే అటు పోలీసులు అయితే మాత్రము తనిఖీలు చేయడంతో పాటు కీలకంగా అయితే ఎప్పటికప్పుడు పబ్స్ మీద కూడా నిఘా ఉంచినట్లు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో సినీ తారల మీద ముఖ్యంగా డ్రగ్స్ కేసులు అనేక నమోదైనప్పటికీ వాళ్ళని విచారణకి పిలిచినా కూడా తరువాత అటు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి, అదేవిధంగా రాజకీయ నాయకులతో కొంతమంది రాజకీయ నాయకుల కుమారులు కూడా డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. వాళ్ళ డ్రగ్స్ కేసులు ఎలాంటివి లేకుండా రూపుమాపినటువంటి ప్రభుత్వాలు చూసాము. కానీ ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఎవరైనా సరే చిక్కుకున్న డ్రగ్స్ పెడ్లర్స్ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని వదిలేది లేదు, వాళ్ళ మీద చర్యలు తప్పవు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ పెడ్లర్స్ కానీ, డ్రగ్స్ వినియోగదారులు కానీ, డ్రగ్స్ అమ్మకాలు చేసేవాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెంటనే వెళ్ళిపోవాలని సిపి ఆదేశాలు జారీ చేశారు. దీని పట్ల కూడా ఇప్పుడైతే మాత్రము సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓవైపు తెలంగాణ రాష్ట్రానికి డ్రగ్స్ అసలు రవాణా ఎక్కడి నుంచి వస్తుంది, డ్రగ్స్ రావాలి అంటే ఇతర రాష్ట్రాల నుంచి రావాలి అంటే ఖచ్చితంగా చెక్ పోస్టులను దాటి రావాలి. కాబట్టి చెక్ పోస్టుల దగ్గర కూడా నిఘా ఉంచి ఫోర్స్ని కూడా, అంటే చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు కూడా ముమ్మరం చేయడానికైతే మాత్రము ఏర్పాట్లు చేస్తున్నట్లు కీలకంగా తెలుస్తుంది. మనం హైదరాబాద్ ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ చదువుకి తక్కువ ఖర్చు అవుతుందని చెప్పి వివిధ కోర్సులు చేయడానికి అయితే మాత్రము తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళకి సంబంధించి అటు నైజీరియన్లు కావచ్చు, వేరే దేశాల వాళ్ళు వీళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చినప్పుడు కానీ, లేకపోతే మరే ఇతర పనుల మీద ఇక్కడికి వస్తున్న నేపథ్యంలోనే అక్కడ నుంచి డ్రగ్స్ అత్యధికంగా తీసుకువస్తున్నట్లుగా కూడా గతంలో నార్కోటిక్ పోలీసులు గుర్తించి దానిని పూర్తిగా నిలిపివేయాలి అన్న క్రమంలోనే ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అయితే మాత్రము పలు చోట్ల డ్రగ్స్ని పట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న రాత్రి ఇదే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 45లో ఉన్న హలో పబ్లో అయితే మాత్రము తనిఖీలు నిర్వహించారు జూబ్లీ హిల్స్ పోలీసులు. కీలకంగా ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకే మాత్రమే చర్యలు చేపడుతున్నారు. మరికొన్ని లోనే తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ హేతర రాష్ట్రంగా రూపుదిద్దాలి అని చెప్పేసి కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వైపే అన్ని రాష్ట్రాలు ఫోకస్ పెడుతున్నాయి. ఏ విధంగా డ్రగ్స్ నిర్మూలన చేపడుతున్నారు అనే అంశాల మీద అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సుజాత.